వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ డబ్బులు కమ్ముడిపోయినట్టు మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. లేదంటే వెన్నుపోటు అంటున్నాడు. ఏంటి వెన్నుపోటు? ఈయన ఎన్నిసార్లు పార్టీలు మారాడు? తెలుగుదేశం పార్టీలో గెలిచిన 9 రోజులకి కాంగ్రెస్ పార్టీలోకి కలిపాడు. ఈయన మళ్ళీ వెన్నుపోట్ల గురించి మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు మినిస్టర్ ఏ పార్టీలో అనుభవించావు? తెలుగుదేశం పార్టీలో, ఈ పార్టీలో కాదు. ఎన్నిసార్లు పార్టీలు మారావో, లక్ష్మీపార్వతి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో, రామారావు గారి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో, తిరిగి రాజశేఖర రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో, తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో, ఒకసారి వెనక్కి తిరిగి నీ గతంలోకి వెళ్ళు. అప్పుడైనా నీకు గుర్తొస్తుందేమో నువ్వేం చేసిందో. కాబట్టి మాట్లాడితే వెళ్ళిపోయిన నాయకుల్ని వెన్నుపోటుదారులని, లేదంటే డబ్బులకు అమ్ముడుపోయారని, నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి మరోసారి నీకు హెచ్చరిస్తున్నాను నేను. కాబట్టి నీకు చేతనైతే ఎందుకు వెళ్ళిపోయారంటే నేను ఆల్రెడీ చెప్పాను. నువ్వు న్యాయం చేయట్లేదు. నువ్వు ఈ ఊరికి వచ్చావు, నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. వాళ్ళు అడిగిన పనులు నువ్వు చేయలేదు. వాళ్ళు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? వాళ్ళు సమాధానం చెప్పలేక వెనకాలకు వస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అయితే న్యాయం జరగదని. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఆయన శ్రీమతి అయిన నేను అదే నమ్మకం వాళ్ళకి ఇస్తానని చెప్పి మా ఇద్దరితో కలిసి నడుస్తున్నారు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకసారి ఆలోచించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళిపోతే వాళ్ళని తిట్టడం కాదు, ఎందుకు వెళ్ళిపోయారు అని కూర్చొని ఇప్పుడే వద్దులే నువ్వు